అందరికీ నమస్కారం అండి. ఇంటి ప్రధాన ద్వారం ముందు ఏ వస్తువులు పెట్టాలి, ఏ వస్తువులు పెట్టకూడదు అన్న విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. కొన్ని వస్తువులు ఇంటి ద్వారం ముందు పెట్టినట్లయితే ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఇంట్లో శాంతి, ప్రశాంతత దెబ్బతింటాయి. ప్రధాన ద్వారము దక్షిణం లేదా నైరుతిలో ఉండకుండా చూసుకోవాలి. ఇంటిని శుభ్రం చేసుకునే చీపుర్ని ప్రధాన ద్వారం దగ్గర ఎప్పుడూ ఉంచకూడదు. ప్రధాన ద్వారానికి బయట మనీ ప్లాంట్‌ను నాటకూడదు. వాస్తు ప్రకారము మనీ ప్లాంట్ మొక్కను సంపద మొక్కగా పరిగణిస్తారు. ఇంటి బయట మనీ ప్లాంట్ మొక్కను నాటినట్లయితే అందరి కళ్ళు దాని మీదే పడతాయి. దానితో ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. ఇంటి ద్వారానికి ఎదురుగా పెద్ద పెద్ద చెట్లు లేకుండా చూసుకోవాలి. పెద్ద చెట్లు ఇంటి ఎదురుగా ఉన్నట్లయితే అది అశుభ సంకేతము. వాస్తుశాస్త్రం ప్రకారము పెద్ద పెద్ద చెట్లు, ఎలక్ట్రిక్ స్తంభాలు ఇంటి ముందు అస్సలు ఉండకూడదు. ప్రధాన ద్వారము శుభ్రంగా ఉండటము చాలా ముఖ్యము. ప్రధాన ద్వారం శుభ్రంగా లేకపోయినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశించకుండా తిరిగి వెళ్ళిపోతుంది. చెప్పులు, బూట్లు మొదలైన వాటిని ఇంటి ప్రధాన ద్వారానికి ముందు ఉంచకూడదు. ఇంటి ప్రధాన ద్వారం ముందు బూట్లు, చెప్పులు ఉన్నట్లయితే లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. మనం చెత్త వేసుకునే చెత్తబుట్టను ప్రధాన ద్వారం దగ్గర ఎప్పుడూ పెట్టకూడదు. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర చెత్తబుట్ట ఉన్నట్లయితే ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశించడమే కాకుండా ఆర్థిక సంక్షోభం కూడా ఏర్పడుతుంది. ఇంటి ప్రధాన ద్వారానికి ముందు విద్యుత్ తీగలు, స్తంభాలు ఉండకూడదు. అలాగే తీగ మొక్కలను ఇంటి ప్రధాన ద్వారానికి ముందు పెంచుకోకూడదు. ఇంటి ఆవరణలో మొక్కలు, చెట్లు ఉండటం చాలా మంచిది. అయితే ద్వారానికి ఎదురుగా కాకుండా ద్వారానికి రెండు పక్కల చెట్లు ఉన్నట్లయితే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ప్రధాన ద్వారం ఎదుట ఎప్పుడూ రహదారి ఉండకూడదు. ఇంట్లో మొక్కలు పెంచుకునేవారు సింహద్వారానికి ఎదురుగా కానీ కిటికీ పక్కన గాని చెట్లు పెంచకూడదు. ఇలా చేయటం వలన యజమానికి కీడు జరిగే అవకాశం ఉంది. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర అక్వేరియంను ఉంచకూడదు. ఇంటి ప్రధాన ద్వారాన్ని అలాగే గుమ్మాన్ని లక్ష్మీదేవిగా భావిస్తాం కాబట్టి ఇంటి గుమ్మం పైన ఎప్పుడూ కూర్చోకూడదు. గుమ్మం పైన కూర్చొని భోజనం చేయటము, గోర్లు కత్తిరించుకోవటం మొదలైన పనులు చేయకూడదు. ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా గోరింటాకు చెట్టు నాటకూడదు. గోరింటాకు చెట్టు ప్రతికూల శక్తిని ప్రసరింపజేస్తుంది. గోరింటాకు చెట్టు ఇంటి ముందు ఉన్నట్లయితే కుటుంబ సభ్యుల అనారోగ్యానికి కారణమవుతుంది. ప్రతి శుక్రవారము ఇంటి ముందు కళ్ళాపు చల్లి రంగురంగుల ముగ్గులు తీర్చిదిద్దాలి. ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఇలా కళకళలాడుతున్న గడపను చూసి లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశిస్తుంది. ప్రధాన ద్వారానికి తూర్పు, ఈశాన్యము, పడమర దిక్కులు మంచిది. ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర ఎరుపు రంగు స్వస్తిక్ గుర్తు వేయటము చాలా శుభప్రదము. ప్రధాన ద్వారానికి రెండు వైపులా ఒక జత ఏనుగుల బొమ్మలను ఉంచినట్లయితే చాలా మంచిది. ఈ ఏనుగుల బొమ్మలు తొండం ఎత్తినట్లుగా ఉండాలి. ప్రతిరోజు ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కలశాన్ని ఉంచాలి. ఒక రాగి కలశంలో నీటిని పోసి అందులో ఒక మందార పువ్వును వేసి ప్రధాన ద్వారానికి పక్కన ఉంచాలి. ఇంటి ప్రధాన ద్వారం పైన మామిడాకులు కానీ రావి ఆకులతో కానీ తోరణాలు కట్టాలి. ఇంటి ద్వారానికి కట్టిన మామిడాకుల తోరణంలోని ఆకులు వాడిపోయినట్లయితే వెంటనే తీసేయాలి. వాడిపోయిన ఆకులు ఇంటి ముందు వేలాడదీసినట్లయితే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా తులసి మొక్క నాటడం మంచిది. ప్రధాన ద్వారం దగ్గర తులసి మొక్క ఉన్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర గణేశుడి చిత్రాన్ని కానీ విగ్రహాన్ని కానీ ఉంచినట్లయితే వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఇంట్లోకి ఎలాంటి నెగటివ్ ఎనర్జీ ప్రవేశించదు. ప్రతిరోజు ఉదయమే ఒక రాగి చెంబులో నీరు తీసుకుని అందులో కొద్దిగా పసుపు కలిపి తమలపాకుతో ఆ నీటిని ఇల్లంతా చల్లుకోవాలి. ఇలా చేయటం వలన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఐశ్వర్యం పెరుగుతుంది. కలబంద మొక్కను ఇంటికి పశ్చిమ దిశలో నాటుకున్నట్లయితే ఇంట్లో ఆనందం పెరుగుతుంది. అలాగే ఇంట్లో ఉన్న అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. ప్రధాన ద్వారం దగ్గర కొద్దిగా నీటిలో ఉప్పును కలిపి చల్లినట్లయితే అన్ని రకాల నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఉప్పు నీరు చల్లటం వల్ల అన్ని రకాల వ్యాధులు, నెగటివ్ శక్తులు ఇంటికి దూరంగా ఉంటాయి. బంగారు నాణాలు మోస్తున్న లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే వాస్తురీత్యా చాలా మంచిది. ఇంట్లో ఏర్పడే ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోతాయి. అయితే లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఎప్పుడూ నేల మీద పెట్టకూడదు. తాబేలు బొమ్మను దశావతారాలలో
శ్రీ మహావిష్ణువు యొక్క అవతారంగా చెప్తారు. ఇంట్లో తాబేలు బొమ్మ ఉన్నట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇంట్లో తాబేలు బొమ్మను పెట్టుకున్నప్పుడు ఏదైనా ప్లేటులో తాబేలు బొమ్మను పెట్టాలి. అలాగే తాబేలు బొమ్మ ఎప్పుడూ కూడా నీటిలోనే ఉండాలి. సజీవంగా ఉన్న తాబేలును ఇంట్లో ఎప్పుడూ పెంచుకోకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.